కాంగ్రెస్ అంటేనే మోసం. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. రుణమాఫీ, బోనస్, భరోసాతో దోకా. 17,500 కోట్ల భరోసా ఎగ్గొట్టింది. రైతులు అసహనంగా ఉన్నారు. ఈ టైంలో వాళ్లకు ధైర్యం కావాలి. రైతుల గురించి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. దేశ చరిత్రలోనే ఫార్ములా ఈ రేసు ఓ చెత్త కేసు. మంత్రి వెంకటరెడ్డికి సోయి ఉండలేదు. తాగి అసెంబ్లీకి వచ్చిండు. న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ తోటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ చేసిన మన నిన్న ఆయనకు సంబంధించిన ఇంటర్వ్యూ 4వ పేజీలో ఉంది. మీరు చూడొచ్చు కూడా, మన ఛానల్లో కూడా ఉన్నది. ఆ వీడియోని చూడొచ్చు. కాంగ్రెస్ అంటేనే మోసం, అది నిజం. కాంగ్రెస్ అంటేనే మోసం. ఇప్పుడనే కాదు, మన తెలంగాణ రాష్ట్రము ఇచ్చే కార్యక్రమం కాడ నుంచి మొదలు పెడితే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తాం 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 అని చెప్పేసి ఎప్పుడు 2004 నుంచి 2014 దాకా ఎన్నిసార్లు మోసం చేసుకుంటా, ఎన్నిసార్లు అది చేసుకుంటూ వచ్చారు. అంతకుముందు తెలంగాణ హైదరాబాద్ స్టేటుని ఆంధ్రప్రదేశ్తో కలిపి మోసం చేసింది. తర్వాత 69 ఉద్యమంలో మన బిడ్డలను కాల్చి చంపేసి మోసం చేసింది. ఉద్యమాన్ని అడుగడుగును అణచివేస్తూ మోసం చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి మోసం చేస్తూ ఉంది. కాంగ్రెస్ అంటేనే మోసం, 100% కరెక్ట్ ఆ పదం. సో కాబట్టి ఆ ఇంటర్వ్యూ ఉంది, చాలా బాగా మాట్లాడండి ఆయన జగదీష్ రెడ్డి గారు. ఆ ఇంటర్వ్యూ చూడొచ్చు. ఇక రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. రేవంత్ అనాలోచిత నిర్ణయాలే కారణం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు కన్నీళ్లే. ఈ నెల 24 నుంచి రాష్ట్ర పర్యటనలు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రారంభం. రైతు సమస్యలపైన సమాచారం సేకరిస్తాం. అధినేత కేసీఆర్ కు నివేదిక అందజేస్తాం. కేటీఆర్ రైతు అధ్యయన కమిటీ తొలిసారి భేటీ. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఆయన ఇంట్లో సమావేశం అయ్యారు. నిన్న సమావేశమై మాట్లాడారు. ఈ రైతులు ఎక్కడైతే చనిపోతా ఉన్నారో ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలే అని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడడం జరిగింది. నిజంగా అంతే కదా. మరి పెట్టుబడి సాయం ప్రాపర్గా అందించి ఉంటే, మీరు వాళ్ళు పండించిన పంటకు ప్రాపర్గా నీళ్లు ఏమంటారు కొనుగోలు చేసి ఉంటే, ఆ బోనస్ ఇస్తాన టైంకి ఇచ్చి ఉంటే వాళ్ళు అప్పులపాలు కాకపోదురు, అనవసరంగా చచ్చిపోయే కార్యక్రమం ఉండకపోతుండే. కానీ ఈ ప్రభుత్వానికి ఎంతసేపు ఉన్న ప్రచారం చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, కానీ రైతులకు గోసను పట్టించుకున్నటువంటి దాంట్లో లేరు. ఎక్కడవా ఏమన్నారయ్యా, 16 తారీఖు నుంచే రైతు భరోసా అకౌంట్లో పడిపోతుంది అన్నారు. ఎటువా 16 ఎక్కడవా, ఆ సర్వేలు ఏవో అన్నారు, ఊర్లోకి వచ్చి సర్వేలు చేస్తారన్నారు. ఎటువైనాయి ఆ భరోసా, ఎటువైంది సర్వేలు, ఎటువైనాయి? ఎప్పుడు అసలు వస్తుందా ఈసారి కన్నా? వచ్చేటువంటి అవకాశం ఉందా? ఏది లేదు, అంత ఉత్తకథనే, డొల్లా. కాంగ్రెస్ అంటేనే డొల్లా, అది చెప్తా తప్ప చేయదు.